మహాభారతం కురుక్షేత్ర యుద్ధం తర్వాత కొంతకాలం సామ్రాజ్యాన్ని పాలించడానికి పాండవులు ఎలా మరణించారు అన్న విషయానికి వస్తే, దానిలో అందరికన్నా ముందుగా పంచపాండవుల యొక్క భార్య అయిన ద్రౌపది మరణిస్తుంది. ఆమె ఎలా ఎందుకు మరణిస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్రీకృష్ణుడు బలరాముడు నిర్వాణ్యం చెందుతారు. వారితో పాటు ఆ సమయంలో ఉన్న యాదవులందరూ కూడా మరణించారు. ఇక అర్జునునికి వ్యాసుడు మహాప్రస్థానానికి సిద్ధం కమ్మని తెలియజేస్తాడు. అదే విషయాన్ని తన అన్న ధర్మరాజుకి చెబుతాడు. అర్జునుడికి మనం వదిలి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని, మనం కూడా అన్ని కర్మలను త్యజించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుపుతూ ఇక వెంటనే భీమ నకుల సహదేవులను పిలిచి విషయాన్ని మొత్తం తెలియజేస్తాడు. ఇక వారి అన్న ధర్మరాజు చెప్పిన మాటలకు వారు కూడా అంగీకరించి ఆయనతో పాటు ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంలో వారితో పాటు వారి భార్య అయిన ద్రౌపది కూడా ప్రయాణం చేస్తుంది. అంతేకాదు, వీరి ప్రయాణంలో వీరితో పాటు ఒక కుక్క కూడా ప్రయాణిస్తుంది. అన్ని యుద్ధాలు ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడు కొడుకు యుధ్యుడు మాత్రమే మిగులుతాడు. ధర్మరాజు యుధ్యుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. పరీక్షితుని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. యుధ్యుడికి పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తారు. తర్వాత సుభద్రతో ఈ భరతరాజ్యానికి మీ మనవడు ఉత్తర అధికారి అయ్యాడు, వీరి పాలన మొత్తం మీరే చూసుకోవాలి అని ఆమెకు అప్పగిస్తాడు. ఇంకా అలాగే శ్రీకృష్ణుని మనవడు వజ్రుడు ఇంద్రప్రస్థానానికి రాజయ్యాడు. ఇంకా దీంతో కురువంశం, యాదవ వంశం, పాండవ వంశం వర్ధిల్లుతాయని, ఈ వంశాలను మీరే రక్షించాలని సుభద్రకు అన్ని జాగ్రత్తలు చెప్పి వారికి సంరక్షకురాలిగా నియమిస్తారు. ఇక ఆ తర్వాత మహాభారత యుద్ధంలో మరణించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కొన్ని ఆస్తిపాస్తులు అలాగే గ్రామాలని అప్పగిస్తారు. ఆ తర్వాత పరీక్షితులను కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగిస్తారు. ఇకపోతే ధర్మరాజు హస్తినాపురం వాసులని పిలిచి మా 5గురికి బదులుగా అభిమన్యుడి కుమారుని రాజుగా నియమిస్తామని, అతని మీద కూడా మీరు మీ అభిమానాన్ని నా మీద చూపించిన విధంగానే చూపించమని తెలియజేస్తారు. ఇక ఈ సంగతి తెలిసిన హస్తినావాసులు మమ్మల్ని వదిలి వెళ్ళడం న్యాయమా అని అడగడం జరుగుతుంది. దీంతో వారు హస్తినావాసులకు సర్ది చెప్పి తదుపరి పాండవులు ద్రౌపది వారి వస్త్రాలను మార్చుకొని వస్త్రాలను ధరిస్తారు. వారి ఆభరణాలు అన్నీ అక్కడే వదిలేస్తారు. ఇక అంతటితో అంతఃపురం వదిలి బయలుదేరుతారు. ముందుగా బంధువులందరూ బయలుదేరగా వారి వెంట ద్రౌపది కూడా బయలుదేరుతుంది. వీళ్ళందరితో కుక్క కూడా వీరిని అనుసరిస్తుంది. ఇక వారు వెళ్తున్నప్పుడు హస్తినాపురంలో ఉన్న జనాలు రోడ్డుకి అటు ఇటుగా ఉండి వారికి కన్నీటి విడుకులు తెలుపుతారు. ఇక పొలిమేర వరకు పరీక్షితుడు యుధ్యుడు వచ్చి వదిలిపెడతారు. ధర్మరాజు వారితో అక్కడితో ఆగమని చెప్పి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అర్జునుని భార్య తన పుట్టిల్లైన నాగలోకానికి చేరుకుంటుంది. పాండవులు గంగానదిని దాటి తూర్పు సముద్ర తీరానికి చేరుకుంటారు. అలాగే వారితో వచ్చిన కుక్క కూడా వారి వెంట నడుస్తూనే ఉంటుంది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ఎప్పుడూ వైకుంఠం చేరింది, నువ్వు ఇంకా గాంధీవాన్ని వదలకుండా నీతోనే ఉంచుకున్న ఇది నీ శత్రు సంహారం కోసం నీకు అప్పగించిన కానుక, నీ పని, నువ్వు తిరిగి దానిని వరుణుడికి ఇవ్వు అని అనగా అర్జునుడు దానికి అంగీకరించి దానిని వరుణదేవునికి అప్పగించడం కోసం ముందుగా గాంధీవానికి నమస్కారం చేసి దానిని సముద్రంలో వదిలేస్తాడు. దానితో ఆ గాంధీవం వరుణదేవునికి చేరుతుంది. పాండవులు దక్షిణ దిక్కుగా ప్రయాణించి అక్కడి నుండి మళ్ళీ పడమర దిక్కున ప్రయాణించి అక్కడి నుంచి మళ్ళీ పడమర సముద్రానికి చేరుతారు. ఆ తరువాత వారు ఉత్తర దిక్కున ప్రయాణించి హిమ పర్వతానికి చేరుకుంటారు. తర్వాత మేరు పర్వతానికి కూడా చేరుకున్నారు. వారందరూ యోగ సమాధిలో ఉండడం వల్ల అంత దూరం నడిచిన వారికి ఏమీ అనిపించడం లేదు. అయితే మొదటగా ద్రౌపదికి యోగ సమాధి సడలింది. దీంతో ద్రౌపది కదల్లేక అక్కడే పడిపోయింది. ఇది చూసిన భీముడు ధర్మరాజుకు చెబుతాడు. దీంతో ధర్మరాజు భీమునితో, ద్రౌపదిని స్వయంవరంలో అర్జునుడు గెలుచుకున్నాడు కాబట్టి ఆమెకు అర్జునుడంటే చాలా ఇష్టం, కానీ ఆమె అది బయట పెట్టలేదు. ఈమె చేసిన పుణ్య ఫలితాలు ఫలించకుండా పోవడంతో ఇలా పడిపోయింది అని తెలియజేస్తాడు. అప్పుడు భీముడు ద్రౌపది వంక చూస్తాడు. అప్పటికే ద్రౌపది మరణించి ఉంటుంది. ఇక ద్రౌపదిని అక్కడే వదిలేసి వారు నిర్విఘ్నంగా వారి యాత్రని కొనసాగిస్తారు. ఆ తర్వాత వారు కూడా తమ శరీరాలను త్యజిస్తారు.